ఫైనల్లీ మన కొత్త ఎక్విప్మెంట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టోటల్ గా రెడీ చేయడానికి ఆల్మోస్ట్ నాకైతే 5 days టైం పట్టింది. ఈ ఎక్విప్మెంట్ నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో ఎగ్జాక్ట్లీ అలానే రెడీ చేయించుకున్నాను. దీన్ని ఎంత త్వరగా రెడీ చేయడానికి రీజన్ ఏంటంటే మన జిమ్ లో ఇంక్లైన్ ప్రెస్ చేయడానికి ఒక్క ఎక్విప్మెంట్ కూడా లేదు. ఇంట్లో ఉంటూ కూడా మన చెస్ట్ ని బెటర్ గా ట్రైన్ చేయాలంటే మాత్రం ఈ ఎక్విప్మెంట్ అయితే పక్కగా ఉండాలి. టోటల్ గా ఎక్విప్మెంట్ రెడీ అయిపోయిన తర్వాత దీనికైతే పెయింట్ వేద్దామని ఫిక్స్ అయ్యా. డైరెక్ట్ పెయింట్ కంటే ముందు జింక్ ప్రైమర్ వేయాలి. ఎందుకంటే ఐరన్ ఆల్రెడీ కొంచెం రఫ్ అయి ఉంటది కదా. అందుకే పెయింట్ షాప్ కి డైరెక్ట్ గా వెళ్ళి 2 పెయింట్ డబ్బాలు అయితే తీసుకొచ్చా. ఎండ ఎలా ఉందంటే మామూలుగా లేదు, నాకు పైనుంచి మాడిపోతుంది. కానీ ఎలా అయినా ఈ రోజు ఈ వర్క్ చేద్దామని కంప్లీట్ గా డిసైడ్ అయిపోయి ఫస్ట్ కోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ కోటింగ్ లో సిల్వర్ కలర్ తీసుకో, ఎందుకంటే జిమ్ ఎక్విప్మెంట్స్ కి ఇది బెస్ట్ లుక్ ఇస్తుంది. దూరం నుంచి చూసినా కూడా రాడ్ అనేది స్టీల్ లా కనిపిస్తుంది. ఇప్పుడు సన్ లైట్ అయితే కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. మన జిమ్ లో లైటింగ్ కూడా లేదు. బట్ ఈ ఎక్విప్మెంట్ ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. దీనికి ఇంకా సీట్ అరేంజ్ చేస్తే మన ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అయితే టోటల్ గా రెడీ అయిపోయినట్టు. ఈ ఎక్విప్మెంట్ వల్ల అండ్ దీంతో పాటు క్రికెట్ వల్ల టైం లేక వీడియోస్ అయితే సరిగా రికార్డ్ చేయలేదు. డోంట్ వరీ, అగైన్ వి స్టార్ట్. ఇలాంటి ఎక్విప్మెంట్ మీరు కూడా చేసుకుందాం అంటే మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి. ఎంత సైజ్ తీసుకోవాలి, తక్కువ బడ్జెట్ లో ఎక్విప్మెంట్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ వర్కౌట్, స్టే హార్డ్.